హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండెనంటే గుడిగంటల సరళ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం షేర్ అవబోతున్నా ఈరోజు మీ ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కల్పన విషయంలో మనోజ్కి హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్న బాలు షాక్ లో రోహిణి మనోజ్ ఇందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, అసలు మనోజ్ని నమ్మని వాడు బాలు నిజంగానే మనోజ్ కి కల్పన విషయంలో బాలు హెల్ప్ చేయబోతున్నాడా, మరి కల్పనని బాలు పట్టుకుంటాడా లేదా అనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్ లో ఈ వీడియోలో క్లియర్ గా చూసి తెలుసుకునేద్దాం. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్టయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతే చూసి తెలుసుకుందాం. మొత్తం ఇది గుండె నిండా గుడిగంటల సీరియల్ అయితే ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. రోజు ఒక ట్విస్ట్ తో సీరియల్ అయితే సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇక అయితే ఇప్పుడు ప్రస్తుతం మన గుండె నిండా గుడిగంటల సీరియల్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూసుకుంటే, ఇక మీనా పూలు కట్టుపోయిందనే బాధ నుంచి త్వరగా బయటికి రావాలి అని చెప్పేసి అంటూ బాలు ఒక ప్లాన్ చేస్తాడు. ఇంటి ముందు ఏర్పాటు చేయించిన పూల కొట్టుని ఎవరో కావాలని చేస్తే మీనా చాలా బాధపడుతుందని తన స్నేహితులతో చెప్పుకుంటాడు బాలు. ఇక దీంతో మీనాకు ఎలాగైనా మళ్ళీ పని కల్పించాలి అనుకుంటాడు బాలు. అందుకు మీనా కోసం మొబైల్ పోలీస్ షాప్ ను ఏర్పాటు చేస్తాడు. ఇక అందుకోసం సెకండ్ హ్యాండ్ లో ఒక స్కూటీని కొనుగోలు చేస్తాడు. ఈ స్కూటీని తీసుకునే సమయంలో తనకి ఇంకా 10,000 రూపాయలు తక్కువ పడుతుంది. ఇక దీంతో స్కూటీ కొనుక్కోవడానికి వాయిదా వేస్తాడు. కానీ ఇదే సమయంలో బాలు దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చి సాయం కోరుతాడు. తన ఇంట్లో కొందరు రౌడీలు వచ్చి ఉన్నారని, ఆ ఇంటిని అమ్మేద్దామంటే అసలు వెళ్ళడం లేదు అని చెప్పేసి అంటూ బాలుతో చెప్తారు. ఇక వెంటనే నువ్వు వచ్చి ఆ రౌడీలను పంపించేయాలి, దాంతో నా ఇల్లు నా స్వాధీనం అయిపోతుంది, ఈ హెల్ప్ నువ్వే చేయాలి బాబు అని చెప్పేసి అంటూ బాలునైతే ఆ పెద్ద ఆయన ఎంతగానో రిక్వెస్ట్ చేస్తాడు. కానీ బాలు మాత్రం రాను అని చెప్పేసి అంటాడు. కానీ పెద్ద ఆయన మాత్రం కూతురు పెళ్లి ఆగిపోయేలా ఉందని, ఆ ఇంటిని అమ్మకపోతే పెళ్లి ఆగిపోతుందని బాలుకు మొరపెట్టుకుంటాడు. కూతురు పెళ్లి అని చెప్పడంతో బాలు చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక వెంటనే వెళ్లి ఆ పెద్ద ఆయనకు సాయం చేస్తాడు. ఆ ఇంట్లో తిష్ట వేసిన రౌడీలను తన్ని తరిమేస్తాడు. ఆ పెద్ద అయిన బాలుకి అభిమానం కొద్ది 10,000 ఇస్తాడు. ఇక డబ్బులు తీసుకోవడం ప్రభావతి చూస్తుంది. రౌడీలను తరిమి కుట్టాడని తెలుసుకుంటుంది. ఇక బాలు ఆ డబ్బులతో స్కూటీని కొనుక్కొని ఆ స్కూటీ వెనకాల పూల డబ్బాను ఏర్పాటు చేయిస్తాడు. మీనాకు మొబైల్ పూల షాప్ ను ఏర్పాటు చేస్తాడు. ఆ మొబైల్ పూల కొట్టుకు పూల కంప అనే పేరు కూడా పెడతాడు. ఇక ఇంటికి తీసుకొచ్చి అందరికి కూడా చెప్పేస్తాడు బాలు. అయితే ఈ స్కూటీని ఎలా కొనుగోలు చేశావని చెప్పేసి, అంత డబ్బులు నీ దగ్గరికి ఎలా వచ్చాయని అందరూ కూడా అడుగుతూ ఉంటారు బాలుని. ఇక అప్పటికే ఇంటికి వచ్చిన ప్రభావతి రౌడీజం చేసి డబ్బులు సంపాదించాడు అని చెప్పేసాడు. దాంతో బాలు మీద నింద వేసినట్లుగా మాట్లాడుతుంది. ఇక దాంతో అందరూ కూడా బాలు మీద చాలా సీరియస్ అవుతారు. ఇక అదే సమయంలో బాలు సాయం తీసుకున్న పెద్ద ఆయన ఇంటికైతే వస్తాడు. చేతిలో తన కూతురు పెళ్లి పత్రికను తీసుకుని వస్తాడు. బాలు చేసిన సాయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. బాలు చేసిన సాయం వల్ల తనకు మంచి జరిగిందని, ఆయన డబ్బులు ఇస్తున్నా కూడా తీసుకోలేదు అని చెప్పేసి అంటాడు. ఒక చెల్లి పెళ్లి కోసం అన్నయ్య డబ్బులకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో ఇక సత్యం ఇంట్లో వాళ్ళందరిపై చాలా సీరియస్ అవుతాడు. బాలుపై అందరూ కూడా విమర్శల వర్షాన్ని కురిపించారు. కానీ బాలు సంఘ సేవ చేశాడు, అది అర్థం చేసుకోకుండా ఊరికి బాలుపైన అరిచారు. ఎందుకు మీరు బాలుని అపార్థం చేసుకుంటారని చెప్పేసాడు. ఇంట్లో వాళ్ళ మీద చాలా ఫైర్ అవుతాడు సత్యం. అయితే ఇక పెద్దయిన వెళ్లి పత్రికను సత్యం అలానే ప్రభావతికి ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు మీనా బాలుపై చాలా కోపంగా ఉంటుంది. బాలు కొనిచ్చిన స్కూటీని తీసుకోమని అంటుంది. దాంతో బాలు కోపాన్ని వస్తుంది. ఎందుకని చెప్పేసి అడుగుతారు. మీరు రక్తం చిందించుకోనాల్సిన అవసరం ఏమీ లేదు, అయినా నేను కొనివ్వమని అడగలేదు కదా, ఎందుకంత సాహసం చేసి మరి కొనిచ్చారని చెప్పేసి అంటూ మీనా సీరియస్ అవుతుంది. బాలు నేను సాహసం చేయలేదు, సాయం చేశాను అంటాడు. ఏదైనా సరే మీరు రక్తం చిందించి కొనిచ్చిన స్కూటీ నాకు అస్సలు వద్దు అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో బాలు కూడా మీనా కష్టపడి కొనిచ్చిన కారును కూడా తీసుకోను, రేపటి నుంచి మళ్ళీ ఆటోనే తోలుకుంటాను అంటాడు. ఇక ఉదయం లేచే వరకు మీనా స్కూటీని ముస్తాబు చేయించి మొబైల్ పూల షాప్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయిస్తాడు. ఇక బాలు లేవగానే ముస్తాబ్ చేసిన స్కూటీని చూసి అందరూ కూడా షాక్ అవుతాడు. కోపం పోయినట్టేనని చెప్పేసి అంటూ మీనా అడుగుతాడు. మీరు ఇంకోసారి ఎవరి జోలికి వెళ్ళనని చెప్పి మాట ఇస్తేనే స్కూటీని తీసుకుంటాను అంటుంది మీనా. దాంతో బాలు అయితే ఒట్టేసి మరి మీనాకు మాట ఇస్తాడు. ఆ తర్వాత అందరిని పిలిచి మొబైల్ పోలీస్ షాప్ ను ప్రారంభిస్తాడు. ఇక సత్యం, రవి, శృతి అందరూ కూడా మీనాకు విషెస్ అయితే తెలియజేస్తారు. ఇక మీనా ఇంటికి తిరిగి మళ్ళీ పూల ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఇక మరోవైపు రోహిణి, ప్రభావతి ఇద్దరు కూడా చాలా కోపంతో కుళ్ళుకుంటూ ఉంటారు. తాము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగిందని చాలా బాధపడతారు. మీనా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు. ఇక మరోవైపు మనోజ్ చాలా దిగులుగా కూర్చొని ఉంటాడు. తన కెరీర్ రేటు కాకుండా పోతుందని బాలు మీనాకు బాలు ఎంతగానో సహకరించుకుంటున్నారు. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, అలానే సపోర్ట్ కూడా ఉంది. కానీ నువ్వు నాకు డబ్బుల విషయంలో మీనాకు అలాగా సపోర్ట్ గా ఉంటే ఇంత బాగుంటుంది, నా లైఫ్ కూడా చాలా ముందుకు వెళ్తుంది కదా, నా జీవితం ఇక్కడే ఆగిపోతుందని నేనేం చేయాలో తెలియడం లేదు రోహిణి,
నాన్నని అడిగి డబ్బులు తీసుకోవచ్చు కదా, రవికి చూడు ఇప్పటికిప్పుడు రెస్టారెంట్ పెట్టాలి అంటే ఖచ్చితంగా శృతి వాళ్ళ పేరెంట్స్ రెడీగా ఉన్నారు. రవి ఓకే అంటే తన లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. మీరు చూస్తే బాలుకు మీనాకి బాలు ఇద్దరు కూడా సపోర్ట్ గా ఉన్నారు. ఎటు మిగిలింది నేనే, నాకు కూడా నువ్వు సపోర్ట్ గా ఉంటే నా లైఫ్ ముందుకు వెళ్తుంది కదా, ఏదో ఒకటి చేయని చెప్పేసి అంటూ రోహిణిని అడిగేసరికి రోహిణి చాలా సీరియస్ అవుతుంది. నువ్వు కూడా మా నాన్న మీద పడ్డావేంటి, ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలి అంటే ఎక్కడి నుంచి తేవాలి, మా నాన్న జైల్లో ఉన్నాడు కదా. అది కాదు రోహిణి, నేను చెప్పేది విను. సరే కానీ నీ దగ్గర నుంచి 40 లక్షల రూపాయలు ఒక ఆమె తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నావు కదా, తన గురించి నీకేమన్నా తెలుసా, తన పేరేంటి అని చెప్పేసి అంటూ రోహిణి అడుగుతూ ఉంటుంది. తర్వాత మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు. తను చేసిన మోసాన్ని మొత్తాన్ని కూడా గుర్తు చేసుకుంటాడు. తన పేరు కల్పన రోజు నా దగ్గర 40 లక్షల రూపాయలు కొట్టేసి మరి మోసం చేసింది, నన్ను ప్రేమించినట్లుగా యాక్టింగ్ చేసింది, కానీ నా దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి కెనడా వెళ్ళిపోయింది. తను ఎలా పట్టుకోవాలని చెప్పేసి అంటే మనోజ్ ఆలోచిస్తూ ఉంటే ఇక రోహిణి అయితే సలహా ఇస్తుంది. చూడు మనోజ్, ఎవరు ఒకరు స్పాన్సర్ చేస్తేనే తను ఖచ్చితంగా కెనడా వెళ్ళుంటుంది. సంబంధించిన నెంబర్ అలానే తన డీటెయిల్స్ తను ఎక్కడ ఉంటుందో మనం ఎంక్వైరీ చేశాము అంటే ఖచ్చితంగా తనను పట్టుకోవచ్చు. తర్వాత తన దగ్గర నుంచి డబ్బులు మనం వసూలు చేయొచ్చు అని చెప్పేసి అంటూ మొత్తానికి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఏజెన్సీ రిపోర్ట్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆఫీస్ కి వెళ్లి కల్పనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడుగుతారు. ఇక మనోజ్ అయితే తన ఫోన్ లో ఉన్న కల్పన ఫోటోని చూపించి ఈమె అసలు కెనడా వెళ్ళింది కదా, ఈమెకి ఎవరు స్పాన్సర్ చేశారు, తను ఎప్పుడు వెళ్ళింది, ఎక్కడ ఉంటుంది, తనకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి అంటే మనోజ్ అడిగేసరికి ఇక రిసెప్షన్ లో ఉన్న ఆవిడైతే సరే ఇస్తాను, మొబైల్ కన్నీ పంపిస్తానులే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత మనోజ్ రోహిణి ఇద్దరు కూడా అయితే ఇంటికైతే వచ్చేస్తారు. సరే మనోజ్, నాకు పని ఉంది, నేను పార్లర్ కి వెళ్తాను అని చెప్పేసి అంటూ ఇక రోహిణి అయితే పార్లర్ కి అయితే వెళ్ళిపోతుంది. ఇక మనోజ్ బయటకు వచ్చాను చాలా డల్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏంటి నా లైఫ్ అసలు ఎటుపోతుంది, ఫైనాన్షియల్ గా రోహిణి నాకు సపోర్టింగ్ గా ఉంటది అనుకుంటే తను నాకు అసలు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. అందరి జీవితాలు బాగానే ఉన్నారు, బాగానే లైఫ్ లో సెటిల్ అవుతున్నారు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని చెప్పేసి మనోజ్ చాలా డల్ గా ఉంటాడు. అప్పుడే కిరాయిని చూసిన బాలు అయితే ఇంటికైతే వస్తాడు. మనోజ్ డల్ గా ఉండడం చూసి మనోజ్ దగ్గరికి అయితే వస్తాడు. ఏంట్రా లక్షలు మింగినోడా, అంత డల్ గా ఉన్నావేంటి, ఏం కొంపలారిపోయే పని ఉందా, నేను అంత అధికంగా ఆలోచిస్తున్నావు, ఏమైందని చెప్పేసి బాలు అడిగేసరికి మనోజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక మనోజ్ ఏమీ మాట్లాడకపోయేసరికి బాలుకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరం కూడా ఎవరు ఉద్యోగంలో వాళ్ళు చేసుకుంటే ఎవరు పనిలో వాళ్ళు ఉంటే మనోజ్ ఏమీ లేకుండా ఖాళీగా ఉండటంతో బాలుకు చాలా బాధ అనిపిస్తుంది. ఏమైందిరా మనోజ్, ఎందుకు అలా డల్ గా ఉన్నావు, ఏం జరిగింది, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసాడు. ఇక బాలుని అడిగేసరికి మనోజ్ మాత్రం లేదురా ఏమీ లేదులే, ఒకవేళ నీకేమైనా చెప్పినా ఏమైనా చేస్తావా ఏంటి, గురించి అన్ని విషయాలు కూడా ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టి పంచాయతీ తప్ప గొడవకి సిద్ధపడతావు తప్ప ఎప్పుడైనా నాకు హెల్ప్ చేస్తావని చెప్పేసాడు. మనోజ్ అయితే అడుగుతాడు. లేదులేరా అసలేంటి సమస్య చెప్పు అని చెప్పేసాడు. బాలు అడిగేసరికి ఏం లేదులే, ఎప్పుడు కూడా నన్ను 40 లక్షలు మింగినోడా అని చెప్పేసాడు. అందరి ముందు బాండర్లని బాధ పెడతావు కదా, 40 లక్షలు కొట్టుకెళ్ళిన ఆవిడ ఎక్కడుందా అని తన గురించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను అని చెప్పేసాడు. బాలు అయితే జరిగిందైతే చెప్తాడు. ఇక వెంటనే బాలు అయితే మనోజ్ నెల అడుగుతాడు. సరే ఇంతకి నీ దగ్గర ఆ 40 లక్షలు కొట్టేసిన ఆవిడ ఎవరో తెలుసా, తన ఫోటో ఏమైనా ఉందా అని చెప్పేసాడు. బాలు అడిగేసరికి ఇక మొబైల్లో ఉన్న మనోజ్ అయితే కల్పన ఫోటో అయితే చూపిస్తాడు. ఇక కల్పన ఫోటోను చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేం రాసులు, నీ దగ్గర డబ్బులు కొట్టేసింది ఈవిడ, ఇప్పుడే కదరా నేను ఈవిని ట్రిప్ లో ఎక్కించుకుని ఒకసారి డ్రాప్ చేశాను, ఇవ్వాలేరా నేను ఈవిని చూసిందని చెప్పేసాడు. బాలు అయితే చెప్పేసరికి మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా బాలు, నిజంగా నువ్వు ఈవిని చూసావా, అవునరా నేను ఈవిని చూశాను, ట్రిప్ లో ఎక్కింది ఈవిని, నేను ఇప్పుడు డ్రాప్ చేసి నేను లంచ్ చేయడానికి నేను ఇంటికి వచ్చాను అని చెప్పేసాడు. ఇక బాలు అనేసరికి నేను ఈవిని పట్టుకోవడానికి నేను ఎంక్వైరీ చేస్తున్నానురా, నాన్న ఇచ్చిన డబ్బులు 40 లక్షల రూపాయలు కొట్టేసింది ఎవరో కాదురా ఈవిడే అని చెప్పేసి కల్పన చూపిస్తాడు. ఇక దాంతో బాలు కోపంతో రగిలిపోతాడు. నాన్న కష్టార్జితాన్ని కొట్టేసిన దీన్ని మాత్రం అసలు ఊరుకోను, దీన్ని పట్టుకుని నేను ఆ డబ్బులు ఎలాగైనా వసూలు చేస్తానని చెప్పేసాడు. మొత్తానికి కల్పనను వేటాడు ప్రయత్నంలో బాలు అయితే నిమగ్నం అయిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా బాలు అయితే కల్పన అయితే పట్టుకోబోతున్నాడు, సత్యం డబ్బులు అయితే వసూలు చేయబోతున్నాడు. అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలా జరిగితే బాగుండని చెప్పేసి మీరైతే అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ నుంచి గుండె గంటలు సరే అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేయడం డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.